వర్షం కురుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. చార్మినార్, బహదూర్పుర, ఆరంఘర్, అలాగే చంద్రాయణగుట్ట, ఫలక్నామాలో కూడా వర్షం కురుస్తోంది. ఎస్, హైదరాబాద్ మీ ప్రాంతాల్లో ఎటువంటి సినారియో ఉంది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వాతావరణ శాఖకి మనం కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం, వాతావరణ శాఖకి మనం కూడా చెప్పిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే పూర్తిగా సినారియో ఏంటి అనేది పూర్తిగా క్లియర్ పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ వాళ్ళకి రెయిన్ అలర్ట్ అయితే మాత్రం షురూ అయిందనే చెప్పుకోవాలి. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కూడా కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటు చార్మినార్, బహదూర్పుర, ఆరాంఘర్, అట్ ద సేమ్ టైం చాంద్రాయణగుట్ట, ఫలక్నామాలో వర్షం కురుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్లో గత కొద్ది రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. వర్షానికి సంబంధించి ప్రభావం మనకు అనిపిస్తోంది. ఒక్కసారి నేను మ్యాప్కి చూపించే ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్లో ఇప్పుడు ఎటువంటి సినారియో ఉంది అనేది మీరు చూస్తున్నారు. హైదరాబాద్కి సంబంధించి ఇదిగోండి, హైదరాబాద్కి సంబంధించి కాస్త నేను జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగో ప్రెసెంట్ సినారియో ఇది. ఆల్ రైట్, మరి కాసేపట్లో దీనికి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి హైదరాబాద్కి సంబంధించి మీరు చూస్తే ప్రెసెంట్ సినారియో ఏంటి అనేది ఒకసారి మీరు చూడొచ్చు. హైదరాబాద్కి లైవ్ విజువల్ అనేది చెప్పుకోవాలి. హైదరాబాద్కి సంబంధించి మీరు చూడొచ్చు. ఇటు రంగారెడ్డి, అలాగే చాంద్రాయణగుట్ట, బహదూర్పుర, ఆరాంఘర్ దగ్గర వర్షం కురుస్తోంది. ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉంది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి సంబంధించి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా, శాటిలైట్ పిక్చర్ ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్కి సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉందనేది మీరు చూడొచ్చు. పూర్తిగా ఇటు తెలంగాణకు సంబంధించి చూసుకుంటే ముఖ్యంగా హైదరాబాద్లో ఇప్పుడు వర్షం కురుస్తోంది. కొద్దిసేపటి క్రితం మనం చెప్పుకున్నాం, భారత వాతావరణ శాఖ ఏదైతే చెప్పుకొచ్చిందో ఆ అంశాన్ని అడ్రస్ చేస్తూ, ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ మనం మాట్లాడుకున్నాం. హైదరాబాద్లో వర్షం కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రికి సంబంధించి వర్షం కురిసే అవకాశం ఉంది అనేది భారత వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే ఇటు భారతదేశ వ్యాప్తంగా ఎటువంటి సినారియో ఉందో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ పిక్చర్ బహుశా కొద్ది రోజుల క్రితం చూస్తుంటే కనుక పూర్తిగా క్లియర్, ఎక్కడా కూడా వర్షానికి సంబంధించి ఆ చిరునామా అనేదే లేదేమో అన్నట్టు కనిపించిన పరిస్థితి. సో ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ఇటు మొత్తంగా భారతదేశానికి సంబంధించి మ్యాప్ ఇలా చూస్తూ ఉంటే బహుశా కడుపు నిండిపోతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే వడగాడ్పులతో ఇన్నాళ్ళు విసిగిపోయాం, ఉక్కిరి బిక్కిరి అయిపోయాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ పిక్చర్ చూస్తూ ఉంటే కనుక చాలా ఆనందం వేస్తుంది. ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఈ ప్లేస్లో ఉన్న వాళ్ళకు సంబంధించి నేను ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నాను. నిజంగా బయటకు వెళ్తున్నప్పుడు వర్షం పడినప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది. ఆ సిచ్యువేషన్ని చూసాం. అయితే భారీ వర్షాలు నేలకూరిన పరిస్థితి కూడా చూసాం నిన్న కాక మొన్న. ఈ నేపథ్యంలో హైదరాబాద్కి సంబంధించి వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం ఇప్పటికే ప్రారంభమైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్తో మీ ముందుంటే ప్రయత్నం చేస్తాం. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికే గత 2-3 రోజులుగా జీహెచ్ఎంసీ శ్రమిస్తుందనేది చెప్పుకోవాలి. ఎందుకంటే భారీ వృక్షాలు నేలకూలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇటు జీహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయింది. ఎందుకంటే వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తోంది, ప్రజలను కూడా అప్రమత్తం చేస్తోంది. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. గత 2 రోజులుగా ఎటువంటి సినారియో ఉంది అనేది, ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి వర్షం ప్రారంభమైంది. గత 2 రోజుల క్రితం ఎటువంటి సినారియో ఉందో అటువంటి పూర్తి సినారియోలోకి వెళ్ళకపోవచ్చు, కానీ వర్షం అయితే మాత్రం ప్రభావం చూపిస్తోంది. ఇటు చార్మినార్, బహదూర్పుర, ఆరంఘర్ ప్రాంతాల్లో వర్షం కుమ్మేస్తోందనే మాట వినిపిస్తోంది. అక్కడ ఎవరైనా ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో మాత్రం మెన్షన్ చేయండి. అక్కడ పరిస్థితి ఏంటి అనేది మనం చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది, మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే సో దట్ హైదరాబాద్లో ఈ కథనం చూస్తున్న వాళ్ళందరికీ కూడా మనం చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తంగా అయితే మాత్రం ఇటు హైదరాబాద్ అలాగే తెలంగాణకు సంబంధించి పూర్తిగా వాతావరణం చేంజ్ అయినట్టుగా తెలుస్తుంది. ఒకసారి తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రిపోర్ట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలాసేపటి నుంచి చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎటువంటి వర్ష సూచన ఉంది అనేది. ఇది మీరు చూస్తే కనుక దక్షిణ కోస్తా ఆంధ్ర యానాంకి సంబంధించి రిపోర్ట్ ఈరోజు అంటే 9వ తారీఖు ఉదయం
అంటే రేపటికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు 1 గంట నుంచి రేపటి ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు చూసుకుంటే వాతావరణ సూచన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ సూచించడం జరుగుతోంది. హెచ్చరిక విషయానికి వస్తే కనుక ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది అనేది భారత వాతావరణ శాఖ హెచ్చరిక. ఇది దక్షిణ కోస్తా ఆంధ్ర అలాగే యానాంకి సంబంధించి. ఇక ఆ తర్వాత ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రాకు సంబంధించి మాట్లాడుకుంటే కనుక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం చూసుకుంటే వాతావరణ సూచన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ సూచిస్తోంది. అట్ ద సేమ్ టైం ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉందనేది భారత వాతావరణ శాఖ దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్కు సూచించడం జరుగుతోంది. దాంతోపాటు రాయలసీమ విషయానికి వస్తే కనుక ఇక్కడ వాతావరణ సూచన ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందనేది భారత వాతావరణ శాఖ సూచించడం జరుగుతోంది. ఇక హెచ్చరిక విషయానికి వస్తే ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది అనేది రాయలసీమకు సంబంధించి భారత వాతావరణ శాఖ సూచన మరియు హెచ్చరిక కింద చెప్పుకోవచ్చు. ఇదే పరిస్థితి మనకి రేపు కూడా కనిపిస్తోంది. ఎల్లుండి కూడా ఇటువంటి సినారియో మనకి దాదాపుగా ఉంది. అయితే రాబోయే రోజుల్లో కూడా అటువంటి సినారియో మనకు కనిపిస్తోంది. సో ఇది రాయలసీమకు సంబంధించి ఇటువంటి పరిస్థితి మనకి అంటే దక్షిణ కోస్తా ఆంధ్రాకు ఈరోజు ఉరుములు అలాగే మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి హెచ్చరిక జారీ చేస్తుంది. కానీ ఆ తర్వాత 3 రోజులకి ఎటువంటి వర్ష సూచన అంటే ఎటువంటి హెచ్చరికలు లేవు, వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందంటూ కూడా చెబుతోంది. ఆ తర్వాత రోజు మాత్రం కాస్త వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది భారత వాతావరణ శాఖ చెబుతోంది. అట్ ద సేమ్ టైం ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకుంటే కనుక దక్షిణ కోస్తా ఆంధ్రకు సంబంధించి ప్రస్తావిస్తే ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది అనేది భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇదే పరిస్థితి ఇంకొక అంటే 14వ తారీఖు వరకు ఉండే అవకాశం ఉంది అనేది ఆ రిపోర్ట్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక స్కైమెట్కి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కాస్త అథెంటిక్గా మనం భావిస్తూ ఉంటాం. సో స్కైమెట్ ఏం చెబుతోంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. స్కైమెట్కి సంబంధించి ఏం చెబుతోంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇట్ ఈస్ 13వ తారీఖుకి సంబంధించి రిపోర్ట్ ఉంది. ఒక్కసారి మనం గత 2 రోజుల నుంచి అంటే నిన్న చూసుకుంటే కనుక కాస్త క్లియర్ స్కై ఇచ్చింది రిపోర్ట్. కానీ ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది అనేది చూస్తే కనుక ఇటు హైదరాబాద్కి సంబంధించి మనకి ఇంపాక్ట్ కనిపిస్తోంది. అలాగే ఇటు ముఖ్యంగా కోస్తా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కోస్తా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాస్త ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది. ఏ మేర అనేది ఒకసారి మార్క్స్ ద్వారా చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇక్కడ మనకి ఎల్లో ఉంది కాబట్టి దాదాపు 10 నుంచి 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కోస్తా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ ప్రాంతాలకు సంబంధించి మనకి అటువంటి సినారియో కనిపిస్తోంది. ఇక తెలంగాణకు సంబంధించి మాత్రం 1 నుంచి 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లోని. ఇటు ఎగ్జాక్ట్లీ చూసుకుంటే కాస్త రంగారెడ్డి, హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో మనం భావించవచ్చు. ఇటువంటి సినారియో ఉంది 9వ తారీఖు. ఇక 10వ తారీఖుకి సంబంధించి చూసుకుంటే తెలంగాణకు దాదాపు క్లియర్ స్కై ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కోస్తా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రం 1 నుంచి 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అనేది మనం భావించవచ్చు ఈ రిపోర్ట్ బట్టి. అట్ ద సేమ్ టైం ఆ తర్వాత రోజు అంటే 11వ తారీఖుకి సంబంధించి మాట్లాడుకుంటే ఇటు కోస్తా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 1 నుంచి 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణకు సంబంధించి క్లియర్ స్కై అనేది మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఇటు కోస్తా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే 1 నుంచి 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణకు సంబంధించి కాస్త మనకు ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఇక్కడ మాత్రం 1 నుంచి 5 మిల్లీమీటర్ల వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత అంటే మనకి దాదాపుగా 13వ తారీఖు 13వ తారీఖుకి సంబంధించి చూసుకుంటే కనుక ఇటు తెలంగాణకి అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే తెలంగాణలో అరౌండ్ 60% అని చెప్పుకోవచ్చు. 60-70% అని చెప్పుకున్న అతిశయోక్తి ఏం కాదు. తెలంగాణకు సంబంధించి వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ముఖ్యంగా 1 నుంచి 5 లేదా 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందనుకోవచ్చు మ్యాక్సిమం. అంతే 1 నుంచి 5 మిల్లీమీటర్ల వర్షపాతం మనకి కనిపిస్తోంది 13వ తారీఖున. ఇది స్కైమెట్ అందిస్తున్న రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే. అట్ ద సేమ్ టైం కోస్తా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ కూడా అంతే 1 నుంచి 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది. ఇది రాబోయే వారం రోజులకి సంబంధించి చూసుకుంటే కనుక. కానీ ప్రస్తుతం అయితే మాత్రం ఇటు
తెలుగు రాష్ట్రాల్లో కాస్త మబ్బుపట్టిన వాతావరణం కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం వర్షం కురుస్తోంది, మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు, ఇంకొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం, మరికొన్ని ప్రాంతాల్లో కేవలం ఆకాశం మేఘావృతమై ఉంది. కానీ ప్రస్తుతం హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇటు చాంద్రాయణగుట్టతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వర్షం అయితే మాత్రం ప్రారంభమైంది. భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అనేది మనకి అందుతున్న సమాచారం. కానీ గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ఏం జరగచ్చు? భారీ వర్షం అంటే మొన్న అనుకున్నంత స్థాయిలో వర్షం ఉండకపోవచ్చు, కానీ కాస్త వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికే ఆ ప్రభావం మనం చూడొచ్చు. తెలంగాణ వ్యాప్తంగా కాస్త ఇంపాక్ట్ అయితే ఉంది, కానీ హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మీ ప్రాంతాల్లో ఎటువంటి సినారియో ఉందనేది కామెంట్ సెక్షన్లో మాత్రం మెన్షన్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకి భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్ చెబుతోందంటే కనుక అవుననే మాట వినిపిస్తుంది. ఎందుకంటే ఉదయం అంతా ఉక్కబోతుతో అల్లాడిపోతూ ఉంటే కనుక రాత్రి అయ్యే సమయానికి కాస్త చినుకులు లేకపోతే వర్షం అనేది మనకి తారసపడుతోందంటే అవుననే మాట వినిపిస్తోంది ఇక్కడ. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గత 2-3 రోజులుగా ఎక్కడో చోట కాస్త రిలీఫ్ అనే మాట వినిపిస్తోంది, ఉపశమనం అనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే వారం రోజుల పాటు ఎటువంటి వాతావరణ సూచనలు ఉన్నాయి, ఎటువంటి వాతావరణ హెచ్చరికలు ఉన్నాయి, భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది, ఎగ్జాక్ట్గా ఏం జరిగే అవకాశం ఉంది అనేది మేము నుంచే ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా వాతావరణ శాఖ సంబంధించి ఇస్తున్న అప్డేట్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ప్రైవేట్ నెట్వర్క్స్ నుంచి అందుతున్న ఇన్ఫర్మేషన్ కావచ్చు, వీటన్నిటిని క్రోడీకరించి ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. మనం సాధారణంగా మాట వింటూ ఉంటాం, వాన రాక అనేది ఎవరు గెస్ట్ చేయలేరు అనే ఒక సామెత మనం సాధారణంగా వింటూ ఉంటాం. కానీ వాన రాకకు సంబంధించి దాదాపుగా ఏంటి అనేది మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఎగ్జాక్ట్గా ఏం జరగచ్చు అనేది వీలైనంత సమాచారాన్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఒక్కసారి మ్యాప్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఈ మ్యాప్ని కనుక మీరు చూస్తే కనుక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి వాతావరణం ఉంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్, అట్ ద సేమ్ టైం తెలంగాణకు సంబంధించి ఇటు ఈ పిక్చర్ చూస్తే మనకు అర్థమవుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి వాతావరణం ఉంది అనేది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, అట్ ద సేమ్ టైం ఇటు ఉత్తర కోస్తా ఆంధ్ర, ఉత్తర తెలంగాణ మీదుగా ఇటు ఉత్తర కోస్తా ఆంధ్ర వరకు కూడా మనకి కాస్త ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. వర్ష సూచన అనేది మనకి క్లియర్గా ఇక్కడ కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ ఇమేజ్లో కనుక మనం చూస్తే ఈ నేపథ్యంలో ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ, ఇది భారత వాతావరణ శాఖ నుంచి మనం తీసుకున్న రిపోర్ట్ ఇది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి వాతావరణ సూచనలు ఇచ్చింది, ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది అనేది మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి విజువల్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. గత 2 రోజులుగా ఎటువంటి సినారియో ఉంది అనేది చూద్దాం. అట్ ద సేమ్ టైం వాతావరణం ఏం చెప్పింది అనేది మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా తెలంగాణకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణకు సంబంధించి హియర్ ఇట్ ఈస్. భారత వాతావరణ శాఖ తెలంగాణకు సంబంధించి ఎటువంటి సూచనలు ఇచ్చింది అనేది మీరు చూస్తే కనుక కాస్త నేను పైకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్. అవును, ఇదిగోండి 9వ తారీఖు ఉదయం 9వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుంచి 10వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు చూసుకుంటే కనుక తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది అనేది ఇటు వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడెక్కడ అనేది డీటెయిల్గా చూసే ప్రయత్నించుదాం. ఉరుములు, మెరుపులు, అలాగే ఈదురుగాలులు, గాలి వేగం 30 నుంచి 40 కిలోమీటర్లు, అంటే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడెక్కడ అంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. మీరు చూడొచ్చు క్లియర్గా ఇక్కడ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఎల్లో అలర్ట్ అంటే కనుక మనం సిద్ధంగా ఉండాలి, అంటే అది ఆరెంజ్ అలర్ట్గానే మారచ్చు, లేకపోతే ఇటు గ్రీన్ అలర్ట్ అంటే వాతావరణానికి సంబంధించి కాస్త కామ్ డౌన్ అయ్యే అవకాశం ఉంది అని కూడా మనం అనుకోవచ్చు. ఆ తర్వాత అంటే
10వ తారీఖు ఉదయం 8:30 నుంచి 11వ తారీఖు ఉదయం 8:30 వరకు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు సంబంధించి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడెక్కడ అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ చెబుతోంది. ఇక్కడ మరోసారి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే భారత వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు సంబంధించి రిపోర్ట్ ఇస్తోంది. కానీ అక్కడక్కడ అనే అంశానికి సంబంధించి మాత్రం ఇక్కడ మనం క్లియర్గా మనం ఒకటికి 10 సార్లు చూడాల్సిన అవసరం ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా ఉండకపోవచ్చు, కానీ కొన్ని ప్రాంతాల్లో ఆ జిల్లాల్లో కొన్ని ఏరియాస్లో దాని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. అంటే వాతావరణానికి సంబంధించి చిరుజల్లులు కావచ్చు, లేకపోతే మోస్తరు వర్షం కావచ్చు, లేకపోతే సాధారణ వర్షం కావచ్చు, లేకపోతే మోస్తరు నుంచి ఒక సాధారణ వర్షమో లేకపోతే కాస్త భారీ వర్షమో కురిసే అవకాశం ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎల్లో అలర్ట్ ఉంది కాబట్టి. ఆరెంజ్ అలర్ట్ ఉందనుకోండి, అక్కడ జిల్లా వ్యాప్తంగా కాస్త ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనం కొద్ది రోజుల క్రితం చూసాం. నిన్న కాక మొన్న హైదరాబాద్లో వర్షం దంచుకొట్టింది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఏం జరుగుతుంది అనేది మేము ముందుంచే ప్రయత్నం చేశాం. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ తెలంగాణకు ఎటువంటి అలర్ట్ ఇచ్చింది, ఎటువంటి అలర్ట్ జారీ చేస్తుంది, ఏ ప్రాంతాల్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది అనేది, ఎటువంటి హెచ్చరికలు, ఎటువంటి సూచనలు చెప్పింది అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్. ఇక్కడ 11వ తారీఖు నుంచి 12వ తారీఖుకి సంబంధించి 11వ తారీఖు ఉదయం 8:30 నుంచి 12వ తారీఖు ఉదయం 8:30 వరకు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చింది. ఎక్కడ అంటే కనుక ఇక్కడ చూసుకుంటే కనుక కాస్త గాలి వేగం మనకు తగ్గిందనే చెప్పుకోవాలి. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడెక్కడ అంటే కనుక వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. ఇది ఎప్పటి వరకు అంటే కనుక 12వ తారీఖుకి సంబంధించి. ఇక 12 నుంచి 13వ తారీఖు వరకు చూసుకుంటే ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఉరుముల మెరుపులు సేమ్ మనకి ఎటువంటి సినారియో అంటే 12వ తారీఖుకి సంబంధించి ఎటువంటి సినారియో మనం మాట్లాడుకున్నామో అటువంటి పరిస్థితి 13వ తారీఖు వరకు కూడా మనకు కనిపిస్తోంది. ఏ జిల్లాల్లో అటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందంటే కనుక ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందనేది భారత వాతావరణ శాఖ చెబుతోంది తెలంగాణకు సంబంధించి. అట్ ద సేమ్ టైం ఆ తర్వాత అంటే 13వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు చూసుకుంటే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా కాస్త జూమ్ అవుట్లో చూస్తున్నారు. మీరు ఇక్కడ ఎల్లో అలర్ట్ ఉంది, ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఆ డిఫరెన్స్ అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు ఎల్లో అలర్ట్ కనిపిస్తోంది, కానీ ఇక్కడ 13వ తారీఖు అంటే ఎన్నికల రోజు, ఎలక్షన్స్ రోజు మనకి తెలంగాణకు చూసుకుంటే ఆరెంజ్ అలర్ట్ ఉందనే చెప్పుకోవాలి. ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో